మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మిమ్మల్ని నవ్వించడానికి, మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఫ్యాన్ హీట్ అయ్యి వేడెక్కినట్లుగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిప్పిందే పాపం తన ప్రాణాలు పోతున్నాయనుకుంటా. అందుకే ఎవరికి చెప్పుకోకుండా చక్కగా చెక్కేస్తుంది. టెక్నాలజీని టేక్ ఓవర్ చేసి బాగా యూజ్ చేసుకుంటున్నాడు. డాంకీ వర్క్ చేయకోకుండా స్మార్ట్ వర్క్ తో కాళ్ళ కింద చక్రాలతో ఇలా గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని యమ ఫాస్ట్ గా ఇలా వెళ్తూ ఉన్నాడు. బాబ్జీ గారికి ఇంటర్వ్యూ వచ్చినాయి. సోలార్ పవర్ సోలో లైఫ్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ స్టవ్ ఎందుకు దండగా, ఎండవేడి ఉండగా ఇదిగో ఇలా స్కూటీ పైన వేడి వేడి దోశలను ఇలా వేస్తూ ఉన్నారు. పల్లెటూరు జనాలంటే పిచ్చోళ్ళు అనుకుంటుందేమో, మాకు బుర్రలుండే. బెడ్ చాలా సాఫ్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇలా బెడ్ పై ఒక దూకుడు దూకాడు. దూకడమే ఆలస్యం, నెక్స్ట్ మినిట్ ఇలా బొక్క బొర్రలో పడిపోయాడు. నాకు ఏడుపు వస్తుందిరా. 2 వీలర్స్ ను కామన్ మ్యాన్ లాగా కామన్ గా నడిపితే ఏం బాగుంటుంది చెప్పండి. కొంచెం డిఫరెంట్ గా ఇలా హ్యాండ్ ను ఇలా రివర్స్ లో పెట్టి ఇలా నడుపుతూ వెళ్తూ ఉన్నాడు. కోకోకోలా బాటిల్ మొత్తం కూల్ గా ఉన్న వారందరూ ఖుషీగా తాగి పెడతారు. కానీ చివరికి మిగిలేది టానిక్ బాటిల్ మూత. అందుకే ఇలా ఫ్రిడ్జ్ లో భద్రంగా భద్రపరుచుకున్నాడు. చైన్ తో లాక్ చేసి పెట్టుకున్నాడు. ఆకలి మీద ఉన్న బిడ్డకు ఆహారాన్ని ఆహ్లాదకరంగా తినాలి అనుకున్నాడు. రుచిగా ఉంది కానీ చేత్తో స్పూన్ తో నోటిలో పెట్టుకుంటే కడుపు నిండదబ్బా. అందుకే ఇలా పారను కాస్త స్పూన్ గా మార్చేసుకొని ఇలా తింటూ ఉన్నాడు. కడుపు కుయ్యో మొర్రో అంటుంటే కళ్ళేమో బడబడా అంటున్నాయి. ఏమి వంటకమయ్యా ఇది ఇంతకి. చూస్తుంటేనే కళ్ళల్లో ఉండవలసిన కళ్ళు కాస్త బయటికి వచ్చేలా ఉన్నాయే. దీన్ని వంటనరు, పెంట అంటారు. మనోళ్లకు కాళ్ళల్లో ఉన్న బుర్రను తలకు చాలా స్పీడ్ గానే ఎక్కించేశారే. వేస్ట్ గా ఉన్న వాటిని వేస్ట్ చేయడం ఎందుకు దండగా, మనోళ్ళ బుర్ర ఉండగా ఇదిగో ఇలా ట్రంక్ పెట్టెను కాస్త పూలకొండిగా మార్చేసి ఇలా చెట్లు నాటారు. నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్. పిల్లగాడికి స్కూటీ అంటే మస్తు ఇష్టం. కానీ చేతికేమో స్కూటీ ఇవ్వరు కదా. అందుకే ఇష్టాన్ని మరింత ఇష్టంగా మలుచుకుని సైకిల్ ని కాస్త స్కూటీగా మార్చుకుని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎలా చేశానో నాకు తెలీదు. ఆయుర ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి జ్యూస్ తాగాల్సిందే. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. కానీ నెక్స్ట్ డేనే అంతా దబిడి దిబిడే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటే ఇదే. ఆవేశంగా ఆత్రంగా ఇలా ఫాస్ట్ గా వంట చేయాలి అని ఇలా కుక్కర్లో అన్ని పెట్టి ఒక విజిల్ పెట్టింది. తీరా చూస్తే వంట కాస్త క్యారీ చేయలేని పరిస్థితులలో ఇలా అయిపోయింది. నా టైం బ్యాడ్ రా. సూర్య భగవానుడు ఇంత వేడిగా ఉన్న తర్వాత ఆ వేడిని వేస్ట్ చేయడం ఎందుకు, ఇలా అప్పడాలు కాల్చుకోవాలి. ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా. ఓహో, ఫ్రీగా వస్తే ఫ్రీ బస్సును కూడా దుమ్ము దులిపి బస్సును గాలిలో లేపుతున్నారు. మరి ఫ్రీగా ఉన్న డబ్బాలను వదిలేస్తారా? డబ్బాలను కాస్త మినీ కూలర్లుగా మార్చేసి ఇలా వాడుకుంటూ ఉన్నారు. స్కూటీ ఎండవేడికి హాట్ గా హీట్ ఎక్కిపోతుంది కదా, అందుకే ఇలా అన్నమాట. ఇలా అమర్చారు. మనయ్య బుర్ర మామూలు బుర్ర కాదయ్యా, బుర్రనే బద్దలు కొట్టే ఐడియా. ఇలా తలకి ఇలా మంచాన్ని పెట్టుకుని సైకిల్ ను ఇలా తొక్కేస్తూ ఉన్నాడు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. పచ్చి కూరగాయలు కుళ్ళినా పుచ్చినా నాకనవసరం, నాకు మాత్రం కరకరలాడుతున్నాయి. అందుకే నోటిలోకి ఇలా కుక్కుతూ ఉన్నాడు.
తిన్నాం ఎన్ని అంతాం. అవ్వ ఏజ్ కు కొప్పు కట్టుకోవడం నచ్చలేదనుకుంటా, అందుకే ఇలా స్టైల్ గా ఉండే స్టైలిష్ అయిన హెయిర్ స్టైల్ ని పెట్టుకుంటుంది. ఏజ్ కి వాడి బిహేవియర్ కి ఏమైనా సంబంధం ఉందా? అవ్వకు ఊపు వచ్చినట్లుగా ఉంది, డాన్స్ ను ఒక ఊపు ఊపేస్తూ ఉంది. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? వేటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన వారు. మిర్రర్ ఉన్నది వెనుకలో ఉన్న వారిని చూడడానికి కాదు, ఇలా టీ పెట్టుకొని టీలో బిస్కెట్ అద్దుకొని తినడానికి. క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? చాలా మంచి ప్లేస్ లోనే జిల్ జిల్ జిగేలుమనే లైట్లను సెట్ చేశారు. ఇలా వేటి చూసుకుంటేనే కదా మనసంతా ఆనందం. వేటి తక్కువగానే ఉంటుంది, అక్క కూడా సన్నబడుతుంది. ఈ అయ్య డాన్స్ కు నాట్యం కూడా కళ్ళు మూసుకోవాల్సిందే. ఈ నాట్యంతో అందరినీ మైమర్పిస్తూ ఉన్నాడు. చిన్న ఏజ్ లో డాన్స్ వెయ్యాలి అనే ముచ్చటగానే ఉండిపోయింది. అందుకే ఇలా ఇంత చిన్న ఏజ్ లో ఇలా డాన్స్ వేస్తూ ఉన్నాడు. చాలా నడుబే. కింద నిలబడి డాన్స్ వేయడానికి మిర్రర్ కనిపించలేదు. ఏదో అలా ఇలా చైర్ పైన 4 స్టెప్పులు వేస్తూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంది. తాతయ్యను ఎవరు స్టేజ్ పైకి పిలిచినట్లుగా లేరు, అందుకే ఇలా సరదాగా ఇలా కిందనే 4 గెంతులు గెంతుతూ ఇలా డాన్స్ చేస్తూ ఉన్నాడు. స్టైల్ గా ఉండే స్టైలిష్ అయిన బొమ్మలే చేయాలా ఏంటి? బోల్డ్ గా ఉండే బోన్స్ ఉన్న బొమ్మలు కూడా ఉంటాయి, అవి కూడా అందంగా ఉంటాయి. ఇలా 2 స్టెప్పులు కూడా వేస్తాయి. లోపలేం లేదు, డొల్లా. ఉండండి కాస్త టేస్ట్ చేసి చెప్తాను, షాపు మొత్తం కొంటాను అని ఇలా తీసుకొని తింటూ వెళ్తున్నాడు. ఏం యాక్టింగ్ చేసినావు రా క్వశ్చన్. కాలేజ్ కు టైం అవుతుంది అని యమా ఫాస్ట్ గా ఇలా వచ్చింది. కాస్త తల వంచి చూస్తే చెప్పులను ఇలా వేసుకుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మనోళ్ళు డైనోసార్ తో కూడా డ్రైవ్ చేసే రకం. గార్డును కూడా స్టైలిష్ గార్డ్ గా ఇలా మార్చేశారు. అంబులెన్స్ ను ఎలా నడపాలి అని ఇంట్లోనే తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ట్రైన్ లో చుట్టూ ఉన్న వారికి ఎవరా వీడు బాబు అని అనిపించేలాగా ఉన్నాడు. ట్రైన్ లో ఖాళీగా కూర్చొని బోరు కొట్టేసినట్టుగా ఉంది, అందుకే ఇలా ఆనియన్స్ ను ఇలా కట్ చేస్తూ ఉన్నాడు. టీవీఎస్ స్కూటీని కాస్త లారీగా మార్చేశారు. లారీలో ఎక్కించవలసిన సరుకుని మొత్తం ఇలా స్కూటీలో తీసుకొని వెళ్తూ ఉన్నారు. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. అక్కకు చాలా పవర్ ఉంది, ఒక్క దెబ్బకు టెంకాయ పగిలేసింది. లైఫ్ లో ఉన్న కష్టాలు అన్ని తీరినట్లుగా ఉన్నాయి. ఇలా రోడ్డు పైనే చిందులు తొక్కుతూ ఇలా వెళ్తుంది. వెరీ హ్యాపీ. చిట్టి తల్లి చాలా బిజీ అనుకుంటా, బుక్ మొత్తం రాతలతో నింపేస్తూ ఉంది. ఆయన గారు మీ అబ్బాయి అని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడదు. ఈ 2 కొమ్మలు ఉండేసరికి పుదీనా కట్ట వెయిట్ అయినట్లుగా ఉంది, అందుకే ఆ 2 కొమ్మలను తీసి ఇలా పక్కన పెడుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.